పట్నంలో ఏమున్నాయో ఏమో గాని ఊర్ల పొంటి ఏడ చూడు బొచ్చుడు యాప చెట్లు కనబడుతుంటాయి. పక్క మీదకించి లేచినామంటే జారు ఈ ఇంటి ముంగటున్న యాప పుల్ల ఇర్చి పండ్లు దోవాల్సిందే. ఇక ఇంట్లో ఏదన్నా అమ్మవారి పండగలైతే యాపాకు తప్పనిసరి. మండలకు మండలు తెచ్చి ఇంట పెడుతుంటారు. అయితే ఊరోళ్ళతోని గంత సోపతి కట్టిన యాప చెట్టుకు ఇప్పుడు పెద్ద ఆపతి వచ్చి పడ్డదట. మరి గదేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో. ఎండాకాలంలో ఊర్లో పొంటుండే జనాలందరికీ పెద్ద సుట్టం అసొంటిది యాప చెట్టు. ఎట్లా అంటే చల్లని నీడనిచ్చుకుంటా జనాలందరినీ తన కిందికి తీసుకుంటది. మాట ముచ్చట్లకు వేదిక అవుతుంది. కానీ అసొంటి యాప చెట్టు చూడరే ఎట్లా అయిపోయిందో. మొదలకు చెదలు పట్టింది, కొమ్మలు రంగు మారినాయి, ఆకులు ఎండిపోయినాయి, యాప పుల్ల చేదు మారింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే అసలు ఇది యాప చెట్టేనా అనేంతగా రోగం తలిగింది. అట్లని యానో తన కాదు సుమా, దేశం అంతటి ఇదే పరిస్థితి. ఇక ఈ ముచ్చట చూసి జనం అంతా పరిశాన్ అవుతుర్రు. యాప చెట్టు అంటే సర్వరోగ నివారణ అనుకున్నాం గాని అసొంటిది దానికి గిన రోగం వచ్చిందంటే అది ఎంత పెద్ద రోగం కావచ్చు అని మాట్లాడుకుంటుర్రు. అయితే ఇదంత పెద్ద రోగం ఏం కాదు, పెద్ద టెన్షన్ పడకురి అని మాట్లాడుకొస్తుంది వేప తెగులు నియంత్రణ కమిటీ చైర్మన్ రూత్ మేడం. మరిగా అడ్డదాకల రోగం చెట్లకు ఎట్లొచ్చిందో ఏమో మేడంని అడుగుదాం. ఏంది మేడం ఇట్లా చెట్లకు? ఈ వేప చెట్లకు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా డైబ్యాక్ అన్నటువంటి డిసీజ్ వలన, తర్వాత టీ దోమ వలన కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఈ డైబ్యాక్ అన్నటువంటి తెగులు ముఖ్యంగా ఈ ఫోమోప్సిస్ అజాడిరిక్టా అనేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ శిలీంధ్ర బీజాలు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎక్కువగా ఈ తెగులు ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. ఇంటిరా యాప చెట్లకు వచ్చిన ఈ రోగాన్ని డైబ్యాక్ అంటారట. ఓకే మేడం, రోగం పేరు తెలిసిపోయింది. మరి అడ్డమైన రోగాన్ని ఏం చేసి పోగొట్టవచ్చు అంటారు? ఈ యొక్క శిలీంధ్రానికి కార్బనిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనము చెట్టు మొత్తము బాగా తడిచేలాగా స్ప్రేయింగ్ చేసినట్లయితే ఆ యొక్క శిలీంధ్రము తగ్గడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ ఇన్సెక్ట్ కూడా ప్రొఫిడాఫాస్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొత్తం చెట్టు మొత్తం అంతా తడిచేలాగా కూడా చేసినట్లయితే దీని ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అదన్నట్లు మందులు కొట్టి రోగాన్ని చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు అనేది మేడం చెప్తున్నా ముచ్చట. అవు మేడం, కొమ్మలు ఆకులు ఎండిపోయినాయి కదా, మరి వాటికి ఏం చేయమంటారు? ఎక్కడైతే మరి చెట్లు బాగా ఎండిపోయి కొమ్మలు ఎండిపోతున్నాయో ఆ కొమ్మలన్నిటిని కూడా ఎండిపోయిన కొమ్మల్ని తీసివేసి వాటికి బోర్డో పేస్ట్ అప్లై చేయడము, లేదంటే కాపరాక్సీ క్లోరైడ్ మందుని ఒక పేస్ట్ లాగా దాని మీద అప్లై చేస్తే మంచిది. దాని వలన ఈ తెగులు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, చెట్టు ఆకులు కింద రాలుతాయి కదా, గా ఆకులను పొద్దుక పూట కాల్చి అదే చెట్టుకు పొగేస్తే వైరస్ గీరస్ అంత పోతుంది అనేది మేడం చెప్తున్నా ముచ్చట. ఈడికే వడవలే, ఈ రోగాన్ని పురాగా నయం చేస్తానికి శాస్త్రవేత్తలు మేధావులు గిన గట్టినే తనలాడుతుర్రు. ఎంత దబ్బినైతే అంత దబ్బినా యాప చెట్లను మళ్ళా మామూలుగా చేస్తామంటుర్రు. మరిగా కార్యం ఎన్నడైతుందో ఏమో గాని యాప చెట్లకు పెద్ద ఆపతే వచ్చి పడ్డది ఇప్పుడు.